హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ రవి ప్రతాప్. ఇవాళ నేను ఒక మంచి కోర్స్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనందరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. అదేవిధంగా స్టూడెంట్స్, వాళ్ళు 10th క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, 9th క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ పిల్లలు కావచ్చు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళే వాళ్ళు కూడా కావచ్చు. వీళ్ళందరి కొరకు ఒక మంచి ప్యాకేజ్తో స్పోకెన్ ఇంగ్లీష్ విత్ గ్రామర్, అంటే స్పోకెన్ ఇంగ్లీషు గ్రామర్ను పేర్లల్గా నేను టీచ్ చేయాలనుకుంటున్నాను. క్లాస్ బై క్లాసు మనము చెప్పుకుంటూ ఉంటాం. మీరు ఏ క్లాస్ ఎప్పుడు పోతుంది అనేది మీకు ఇక్కడ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అని చెప్పేసి నియర్లీ 60 to 50 క్లాసెస్ మనము చెప్పుకోవాలనుకుంటున్నాం. మీరు ప్రతి ఒక్కటి మీరు జాగ్రత్తగా వినండి. బేసిక్స్ నుంచి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సింథసిస్ వరకు నేను చెప్పాలనుకుంటున్నాను. వీటి వల్ల మనకు గ్రామర్ పైన పట్టు వస్తుంది. అదేవిధంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పైన ఇంగ్లీష్ అనేది ఒక భాగంగా ఉంది ఇప్పుడు. అందువల్ల విద్యార్థులందరికీ న్యాయం జరగాలి అని చెప్పేసి స్పోకెన్ ఇంగ్లీష్ విత్ గ్రామర్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ వన్ ఐ అండ్ గ్రామర్ ఈజ్ ఆల్సో అనదర్ ఐ. ఎప్పుడైతే మనకు గ్రామర్ తోడుంటుందో స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడగలం. ఎంత చక్కగా మాట్లాడతామంటే అంత చక్కగా మాట్లాడతాము. ప్యూరిఫైడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనము లిసనర్స్కు మనం అందించగలం. అదేవిధంగా మనల్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పర్ఫెక్ట్గా మనం సెట్ చేసుకొని మనం మంచి ర్యాంక్ సాధించి మనము ఎగ్జామినేషన్స్లో విజేతలుగా నిలబడగలం. ఓకే, కాబట్టి ప్రతి ఒక్క వీడియో దయచేసి మీరు చూస్తూ వెళ్ళండి. చూసిన తర్వాత చివరిలో మీరు డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళారంటే అందులో మీకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి ఒకటి PDF ఫామ్లో పెట్టాను. అది డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని ఆన్సర్ చేసుకోండి. మీకు మీరన్నా ఆన్సర్ చేసుకోండి, లేని పరిస్థితుల్లో కామెంట్ సెక్షన్లో మీరు రాసినా కానీ నేను మీకు రెస్పాండ్ అవుతూ ఉంటాను అనమాట. ఏమి డౌట్స్ వచ్చినా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను పక్కా రెస్పాండ్ అవుతాను. ఓకే, సో లెట్ us go to the first class. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటంటే మనం బేసిక్స్ నుంచి క్లియర్గా వినాలని నా ఉద్దేశం. మీరు ఒక నోట్స్ తీసుకోండి, మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఆ నోట్స్లో రాసుకోండి. కొద్దిగా ఓపికగా మనం శ్రమ పడ్డామంటే ఇంగ్లీష్ భాష పైన మంచి పట్టు వస్తుంది. సో ఈ ఫస్ట్ క్లాస్లో నేనేం చెప్పబోతున్నానంటే లాంగ్వేజ్ స్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గో ఫర్ లాంగ్వేజ్ స్కిల్స్. ఒక భాషను మనము డెవలప్ చేసుకోవాలి అన్నా, ఒక భాషలో మనము మంచి మాస్టరీ సాధించాలన్నా లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ స్కిల్స్ అంటే లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సీ హియర్, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. లిసనింగ్, స్పీకింగ్ని మీరు కల్టివేట్ చేశారంటే, అంటే డెవలప్ చేశారంటే స్పోకెన్ ఇంగ్లీష్ బాగా డెవలప్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ యూ మస్ట్ హ్యావ్ టు లిసన్ వాట్ ద స్పీకర్ సేస్, రైట్. అదేవిధంగా రిటర్న్ అంటే డ్రాఫ్టింగ్ అనమాట. డ్రాఫ్టింగ్ రాసేటప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ సో మెనీ బుక్స్, యూ హ్యావ్ టు రీడ్ సో మెనీ టెక్స్ట్ బుక్స్ ఆర్ ఫైల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి అకార్డింగ్ టు యువర్ స్టాండర్డ్స్. ఓకే, యా. సో లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, దీస్ 4 ఆర్ కాల్డ్ లాంగ్వేజ్ స్కిల్స్. మీరు ఇక స్పోకెన్ ఇంగ్లీష్ కావాలంటే బాగా వినండి, BBC న్యూస్ వినండి. తర్వాత వచ్చేసేసి ఏమి ఇంగ్లీష్లో ఉన్నా కానీ అవన్నీ వినండి, ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి. AI టెక్నాలజీని వాడండి మీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందులో చాలా డైలాగ్స్ వస్తూ ఉంటాయి, వాటినంతా వినండి. వినడం ద్వారా మనకు స్పీకింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, మనం ఎలా తల్లి ఫస్ట్, అవర్ మదర్ ఈజ్ ఫస్ట్ టీచర్. ఆ మదర్ మాట్లాడేటప్పుడు మనం వింటూ ఉంటాం. చిన్న బేబ్గా ఉన్నప్పుడు, మనం పొత్తిగుడ్డల్లో ఉన్నప్పుడు వింటూ ఉంటాం. విని నెమ్మదిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. దట్స్ వై ఇఫ్ యూ వాంట్ టు గెట్ గ్రిప్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ యూ మస్ట్ హ్యావ్ టు లిసన్ ఇంగ్లీష్ output. You have to take it as input. Okay, then automatically you can give very nice output of English language. After that, we can go for reading and writing skills. Reading. మనం ఏదైనా బుక్ రాయాలి అంటే, ఎందుకంటే స్పీకింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డ్రాఫ్టింగ్. స్పీకింగ్ ఏంటంటే మనం అడ్డంగా మాట్లాడేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు మాట్లాడుతూ ఉంటాం, మన భాష అని చెప్పేసి ధైర్యంగా మాట్లాడుతుంటాం. అదే మనం డ్రాఫ్టింగ్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం. ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ వెరీ ఈజీ. Drafting is a little bit inconvenient, little bit difficult. We have to concentrate on it. Okay, that's why
అందరూ ఏమనుకుంటారు, స్పోకెన్ ఇంగ్లీష్ చాలా కష్టము, ఇంగ్లీష్ సులభం అని చెప్పారు. స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీ, నేను మీకు నేర్పిస్తాను. ఓకే, యా, సీ హియర్. నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ లాంగ్వేజ్ స్కిల్స్. మనం నేర్చుకున్నాం 4 లాంగ్వేజ్ స్కిల్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే అసలు కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, భాషలు ఎన్ని రకాలు. భాషలు మ్యాక్రోలీ ఆల్ లాంగ్వేజెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2. Those are recognized languages and unrecognized languages. See here, recognized and recognized. భాష దేనికి వాడతామంటే మన యొక్క భావనలు తెలియజేసడానికి. కానీ కొన్ని భాషలకు లిపి ఉండదు. వీ కెనాట్ రైట్ సమ్ లాంగ్వేజెస్. కొన్ని భాషలను మాట్లాడగలము, రాయగలము. కొన్ని భాషలు మాట్లాడగలము కానీ రాయలేము, వాటిని బ్లాక్ అండ్ వైట్లో మనం రాయలేము. అటువంటి లిపి లేని భాషలను మనం ఏమంటామంటే అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అంటాం. లిపి ఉన్న భాషలను రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రికగ్నైజ్డ్ లాంగ్వేజ్, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, దీస్ ఆర్ ఆల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్. వై? బికాస్ ద లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్క్రిప్ట్. యా, దెన్ అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్. ఈ అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న భాషల్లో లంబాడీ భాష, కోయ భాష, సంతాలి భాష. కానీ వీటికి ఇప్పుడు ఏంటంటే స్క్రిప్ట్ కనుక్కుంటూ ఉన్నారు, కొంత వస్తూ ఉంది. పూర్తిగా స్క్రిప్ట్ వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అయిపోతాయి. సో లాంగ్వేజ్ స్కిల్స్, దెర్ ఆర్ 4 లాంగ్వేజ్ స్కిల్స్. దెన్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, 2 kinds of languages, recognized language and unrecognized language. Okay, next we can go for another topic. Alphabet. Alphabets కాదు, alphabet. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నేర్చుకో, దట్ ఇస్ రాంగ్ సెంటెన్స్. తెలుగు ఆల్ఫాబెట్స్ నేర్చుకో, దట్ ఇస్ రాంగ్ సెంటెన్స్. ఏ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆల్ఫాబెట్. సెట్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ ఇట్స్ ఓన్ ఆల్ఫాబెట్. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, తెలుగు ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్స్ అని ఎప్పుడు మాట్లాడతామంటే ఐ నో ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆల్ఫాబెట్స్. 2-3 భాషలను చెప్పేటప్పుడు ఆల్ఫాబెట్స్ అంటాం. ఒకే భాష మనం చెప్పేటప్పుడు ఏంటంటే ఆల్ఫాబెట్ అని చెప్పేసి అంటాం. యు నో వెరీ వెల్ అబౌట్ దాట్. English language has its own alphabet consisting 26 letters. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న బిట్ ఇస్తాను ఎక్స్ట్రాగా. ఇంగ్లీష్లో అక్షరాలు వేరే, శబ్దాలు వేరే. ఇంగ్లీష్ రాసేదానికి వాడే అక్షరాలు 26. ఇంగ్లీష్ భాష మాట్లాడేటప్పుడు ఆ 26 అక్షరాలు 44 శబ్దాలను ప్రొనౌన్స్ చేస్తుంది. అందువల్లే అక్షరాలు వేరే, శబ్దాలు వేరే కాబట్టి దానికి ఫోనెటిక్స్ వచ్చింది. లేటర్ ఐ కెన్ గో ఫర్ దట్. యా, దెన్ హియర్ these 26 letters are divided into 3. Those are vowels, semi-vowels and consonants. That is, see, vowels we know very well about that. I would not like to waste the time for teaching it. Yeah, see, A, E, I, O, U అనే అక్షరాలు శబ్దాలు కాదు, ఇవి vowels. Then next, semi-vowels, very important, you have to concentrate on it. Yeah, see here, 2 letters are there. Those are Y and W. Why these 2 are called semi-vowels, because these 2 work now and then vowels and now and then consonants. That's why these 2 are called semi-vowels. For example, see here, yas. W starting వచ్చింది. So the sound is ya. So pakka, that is consonant sound. Whenever this Y comes at the end, for example, shy వచ్చే లోపల Y చివరికి వచ్చే లోపల I అని వచ్చింది. కాబట్టి ఈ అక్షరాలు స్టార్టింగ్లో వచ్చినాయంటే కాన్సనెంట్ శబ్దం వస్తుంది, చివరి వచ్చినాయంటే ఓవల్ శబ్దం వస్తుంది. అందువల్ల ఈ వైని, డబ్ల్యూను సెమీ ఓవల్స్ అన్నాం. ఇక డబ్ల్యూ వర్క్ చూద్దాం మనం కూడా. సీ హియర్, వర్క్ శబ్దం వచ్చే స్టార్టింగ్లో వా ఓ కాదు, వా, వర్క్. సో ఈ డబ్ల్యూ ఏం శబ్దం ఇస్తుంది అంటే కాన్సనెంట్ శబ్దం ఇస్తా ఉంది. ఓకే, ఆర్ యు గెటింగ్ ఇట్? యా, ఇదే డబ్ల్యూను మనం చివరికి తీసుకొచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, న్యూ. సో ఈ డబ్ల్యూ శబ్దం ఏమిస్తుందంటే న్యూ అనే శబ్దం ఇస్తుంది. అదేవిధంగా చాలా వాక్యాలు ఉంటాయి, చాలా పదాలు ఉంటాయి. ఒకసారి గమనించండి మీరు. సి అనదర్ వర్డ్, లో, LOW, లో, ఓ. సో ఈ డబ్ల్యూ శబ్దం వచ్చేసేసి ఓ అని వస్తుంది అనమాట. ఆ విధంగా చాలా పదాలు ఉంటాయి. మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. వైతో ఆ తర్వాత వచ్చేసేసి డబ్ల్యూ, ఈ 2 అక్షరాలు కాన్సనెంట్కి ఎప్పుడు పనిచేస్తాయి, ఆ తర్వాత వచ్చేసేసి చివరి వచ్చినప్పుడు
ఓవల్స్గా ఎలా పనిచేస్తాయి. అందువల్ల వీటిని ఏమన్నామంటే డబ్ల్యూ అండ్ వై. దెన్ రిమైనింగ్ 19 లెటర్స్ ఆర్ కాల్డ్ కాన్సోనెంట్స్. ఓకే, సో హియర్ ఈ 19 మళ్ళీ అగైన్ ఇంపార్టెంట్ థింగ్, అగైన్ కాన్సోనెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2. దోస్ ఆర్ ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్ అండ్ కాన్సోనెంట్ సౌండెడ్ కాన్సోనెంట్స్. ఓవల్ శబ్దంతో ప్రారంభమయ్యే కాన్సోనెంట్స్, కాన్సోనెంట్ శబ్దంతో ప్రారంభమయ్యే కాన్సోనెంట్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే బేసిక్స్ అంటే. ఏకంగా నేను ఇంగ్లీష్ నేర్చేసుకుంటా అంటే దట్ ఈస్ నథింగ్, ఓన్లీ షోయింగ్ హెవెన్ ఆన్ అవర్ పామ్. అరచేతిలో స్వర్గాన్ని చూపించేసి డైరెక్ట్గా వెళ్ళామనుకోండి ఏమీ ఉండదు అక్కడ. బేసిక్స్ నుంచి నేర్చుకున్నాం అనుకోండి పట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్కు పునాదులే ఇంపార్టెంట్, ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కన్స్ట్రక్షన్ ద బిల్డింగ్. ఏకంగా బిల్డింగ్ కట్టేసామనుకోండి ఆ ఫౌండేషన్ లేకుండా వాట్ హ్యాపెన్స్, ఎప్పుడు అనుకుంటే అప్పుడు పడిపోతుంది. దట్స్ వై బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఏ సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలన్నా ఫౌండేషన్స్తో నేర్చుకోవాలి, మంచి గ్రిప్ పెట్టుకోవాలి, అప్పుడు నో వన్ బీట్ అస్. ఓకే, ఎస్, నెక్స్ట్ దెన్ ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్. ఓకే, దెన్ కాన్సోనెంట్ సౌండెడ్ కాన్సోనెంట్స్ మనం చెప్పుకున్నాం. ఓకే, see here vowel sounded consonants, these are very important for usage of articles. మనందరికీ తెలిసిందే ఆర్టికల్స్ ఏంటంటే ఏ, అండ్, టిహెచ్ఈ, ది కానీ దా కానీ. టిహెచ్ఈని ది పలకాలనా దా పలకాలా అనేది కూడా ఈ యొక్క ఓవల్ సౌండ్ నిర్ణయిస్తుంది అనమాట. ఓవల్ సౌండ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏ వాడాలన్నా యాన్ వాడాలన్నా. కొన్ని సందర్భాల్లో ఏముందండి ఓవల్తో స్టార్ట్ అయిందంటే, ఓవల్ అనే అక్షరంతో స్టార్ట్ అయిందంటే అది యాన్ పెట్టండి అని చెప్పేసి అంటారు. ఇట్ ఈస్ రాంగ్. ఓవల్ సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. లెటర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. ఓకే, సి హియర్, తర్వాత వస్తాం. సి హియర్ దీస్ ఆర్ కాల్డ్ ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్. సి ఎఫ్, హెచ్, ఎల్, ఎం, ఎన్, ఇట్లా ఇవన్నీ ఈ అక్షరాలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఆర్ దేర్. మనకు 19 కాన్సోనెంట్స్ అయితే ఈ 19 కాన్సోనెంట్స్లో 8 కాన్సోనెంట్స్ ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్, 11 లెటర్స్ కాన్సోనెంట్ సౌండెడ్ కాన్సోనెంట్స్. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎఫ్ అని ఉంటాం. నేను శబ్దాలు చూపిస్తాను మీకు. ఎఫ్ను అందరూ ఏ విధంగా పలుకుతారంటే ఎలా పలుకుతారు? F, wrong pronunciation. Actually, the perfect pronunciation of F is this is the pronunciation. See, the first sound is A, not ya అంటే అప్పుడు ఏమవుతుంది? అది కాన్సోనెంట్ శబ్దం అవుతుంది. సో దిస్ ఇస్ ఎఫ్. ఓకే, యా, లైక్ దట్. సో ఈ 8 అక్షరాలు మనం ఉచ్చరించేటప్పుడు ఫస్ట్ శబ్దము ఓవల్ శబ్దము, ఆ తర్వాత వచ్చే శబ్దము కాన్సోనెంట్ శబ్దం. ఏ, ఫ్ ఈస్ కాన్సోనెంట్ సౌండ్, ఏ ఈస్ ఓవల్ సౌండ్. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్. ఈ 8 ఎందుకు ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్ అన్నారంటే వీటిని ఉచ్చరించేటప్పుడు ఫస్ట్ శబ్దము ఓవల్ శబ్దం వస్తుంది, ఆ తర్వాత వచ్చే శబ్దము కాన్సోనెంట్ శబ్దం వస్తుంది. దట్స్ వై దీస్ 8 లెటర్స్ ఆర్ కాల్డ్ ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్. ఇప్పుడు చూడండి, మనము దేని చెప్తున్నామంటే ఏ అని వాడాలి అంటే మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక ఎస్ఐ అని మనం చెప్పాలి. ఎస్ కాన్సోనెంట్ కదా అని చెప్పేసి ఏఎస్ఐ అన్నాం అనుకోండి, దట్ ఇస్ రాంగ్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్ అని పలికేటప్పుడు ద ఫస్ట్ సౌండ్ ఈస్ ఏ, దట్ మీన్స్ ఓవల్ సౌండ్. దట్స్ వై హీ ఈస్ యాన్ ఎస్ఐ, హీ ఈస్ అన్ ఎస్ఐ అనాలి అక్కడ. ఎందుకంటే శబ్దం, సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. అలా కాకుండా అతను ఒక సబ్ ఇన్స్పెక్టర్ అండి. సబ్ ఇన్స్పెక్టర్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఏ సబ్ ఇన్స్పెక్టర్, ద ఫస్ట్ సౌండ్ ఈజ్ సా, సో కాన్సోనెంట్ సౌండ్. వీటికి మీకు ఉపయోగపడుతుంది ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం. అది టాపిక్ మీకు ఆర్టికల్స్ టాపిక్లో ఇంకా క్లియర్గా చెప్తాను. ఒకసారి మనం శబ్దాలు చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి శబ్దాలు, 8 శబ్దాలు. సి హియర్ ఎఫ్, హెచ్. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో. ఇది ఎందుకంటే మీకు అర్థమయ్యేదానికి తెలుగులో రాశాను, ఇక్కడ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ రాశాను. ఓకే, సి హియర్ ఎం. ఓకే, యాక్చువల్గా దిస్ ఇస్ ఎన్ అండి. ఎన్, ఎం, ఎన్, ఆర్, ఎస్, ఎక్స్.
ఇవన్నీ పలికేటప్పుడు స్టార్టింగ్లో ఇవన్నీ ఏంటి, ఓవల్ సౌండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటివన్నీ ఏంటి, కాన్సనెంట్ సౌండ్స్. సో ద ఫస్ట్ సౌండ్ ఈస్ ఓవల్ అండ్ ఇట్ ఈస్ కాన్సనెంట్ సౌండ్. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ ఓవల్ సౌండెడ్ కాన్సనెంట్స్. ఇవి రాసేటప్పుడు చూడండి, సీ హియర్ ఐ గాట్ అన్ ఎక్స్రే ఫోటో అన్నప్పుడు యాన్ ఎక్స్రే, ఏ ఎక్స్రే కాదు. అదేవిధంగా ఇక్కడ చూడండి, అతను ఒక ఎన్జిఓ అండి అని అన్నప్పుడు హీ ఈస్ యాన్. అదేవిధంగా అతను ఒక ఆర్ఐ అండి, అతను ఒక ఆర్ఐ అండి అని అన్నప్పుడు హీ ఈస్ యాన్ ఆర్ఐ. అలా కాకుండా అతను ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండి అన్నప్పుడు హీ ఈస్ ఏ రెవెన్యూ ఇన్స్పెక్టర్. రెవెన్యూ అన్నప్పుడు శబ్దం వచ్చి రా, ఆర్ఐ అన్నప్పుడు శబ్దం వచ్చి ఆ. దట్స్ వై దీస్ 8 letters ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూజింగ్ యాన్ ఆర్ ఏ. స్టార్ట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ కాన్సోనెంట్ సౌండెడ్ కాన్సోనెంట్స్. దిస్ మే నాట్ బి ఇంపార్టెంట్. కాన్సోనెంట్ సౌండెడ్ కాన్సోనెంట్స్ ఎన్ని వచ్చాయి మన కాన్సోనెంట్ సౌండెడ్ కాన్సోనెంట్స్? 11 ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు జస్ట్ అర్థమయ్యేదానికి చెప్తాను. ఈ 11 ద ఫస్ట్ సౌండ్ ఈజ్ కాన్సోనెంట్ సౌండ్ అండ్ నెక్స్ట్ సౌండ్ ఈజ్ ఓవల్ సౌండ్. సి, బీని ఎలా ఉచ్చరిస్తాం మనము? మామూలుగా బి అంటాం. యాక్చువల్గా ఏ శబ్దాల నుంచి పుట్టింది బి? బు కాన్సోనెంట్, ఈ ఓవల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాన్సోనెంట్, ఆ తర్వాత వచ్చేసి ఓవల్, ఈ రెండు కలిస్తేనే బి అయింది. అలాగా సి చూడండి, సికి ఫస్ట్ శబ్దము స, ఆ తర్వాత ఈ. ఈ విధంగా ఉంటాయి ఈ కాన్సోనెంట్ సౌండెడ్ కాన్సోనెంట్స్. అదే ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్ తీసుకున్నామంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్, ఎస్ అన్నప్పుడు ఫస్ట్ ఏ, తర్వాత వచ్చేసి ఇస్, ఈ విధంగా వస్తూ ఉంటాయి అనమాట. ఇవి జాగ్రత్తగా గమనించండి. ఈ టాపిక్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్. దట్స్ ద థింగ్. యా, ఓకే. మనం ఇప్పటి వరకు 2 టాపిక్లు మనం నేర్చుకున్నాం. ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నాము? లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకున్నాం, ఆ తర్వాత ఆల్ఫాబెట్ గురించి నేర్చుకున్నాం. ఇవి బాగా మీరు నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటే టోటల్ టీచర్లు అయితే పాఠం చెప్పేదానికి సరిపోతుంది. గ్రామర్ మొత్తం టోటల్ నేను చెప్పే గ్రామరు మీరు ఏ క్లాస్ అయినా డీల్ చేయొచ్చు. అది 6వ తరగతి అన్న డీల్ చేయొచ్చు, డిగ్రీ పిల్లలకు డీల్ చేయొచ్చు, పీజీ వాళ్ళకు కూడా డీల్ చేయొచ్చు, లిటరేచర్ పిల్లలకు కూడా డీల్ చేయొచ్చు గ్రామర్ పార్ట్. ఓకే, నోట్స్ పెట్టుకొని రాసుకోండి నీట్గా. ఓకే, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ వర్డ్. తెలిసిందే, దిస్ ఈస్ వెరీ సింపుల్ టాపిక్, నో ప్రాబ్లం. వర్డ్ అంటే ఏంది? ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ దట్ గివ్స్ ఏ మీనింగ్, నాట్ ఫుల్ మీనింగ్, సమ్ మీనింగ్. ఏ మీనింగ్ ఈస్ కాల్డ్ ఏ వర్డ్. దీని గురించి ఎక్కువగా పెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ మనం తీసుకుందాం. ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ 3 letters, దట్స్ వై, అండ్ ఇట్ గివ్స్ సమ్ మీనింగ్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ వర్డ్. ఓకే, నెక్స్ట్ ఈజ్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఈస్ కాల్డ్ ఏ సెంటెన్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్, పూర్తి అర్థాన్ని ఇచ్చే పదముల సముదాయాన్ని ఏమంటామంటే మనము సెంటెన్స్ అంటాం. ఓకే, చాలు. నౌ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సింటాక్సెస్లో, కన్స్ట్రక్షన్స్లో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దట్ ఈస్ ద థింగ్. సో పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, వాక్యము భాగాలు. మనం అంటాం సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఏదైతే చెప్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ టు లెర్న్ లైక్ దిస్. A sentence is divided into subject and predicate. That's the important thing. Subject and predicate. A sentence is divided into subject and predicate. Not object, not verb, like that. First క్లియర్గా నేర్చుకోండి, బేసిక్స్తో నేర్చుకోండి. పిల్లలకు మనం చెప్పొచ్చు, టీచర్లుగా ఉండేవాళ్ళు. పిల్లలకు మనం చెప్పాలి అంటే వాళ్ళు క్లియర్ పిక్చర్ ఇచ్చేసేయాలి. ఓకే, సో హియర్ parts of a sentence. A sentence is divided into 2 parts, that is subject and predicate. Okay, this is tomorrow's topic. In next video, I will explain in continuation, that is parts of a sentence. Okay, my dear friends, మీరు డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళండి. అందులో స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి మీకు ఒక పీడిఎఫ్ ఫామ్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకోండి, ఒక ఫైల్ లాగా మెయింటైన్ చేసుకోండి. మీరు అందులో మీరు రాయండి, తెలుగులో ఉంటాయి వాక్యాలు, అవన్నీ మీరు రాయండి. వాటిని ట్రాన్స్లేట్ చేయండి. మీ యొక్క 20 మార్కులకు పెట్టాను అది. అందులో కనీసం 15 మార్కులు వచ్చాయంటే ఓకే, ఇంగ్లీష్లో పర్వాలేదు, మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో పర్వాలేదు, గ్రామర్లోనూ పర్వాలేదు. లేదు ఇంకా తక్కువ వచ్చాయంటే యూ మస్ట్ హ్యావ్ టు షో మచ్ కాన్సన్ట్రేషన్ ఫర్ డెవలపింగ్ యువర్ లాంగ్వేజ్. ఎందుకంటే స్లో లెర్నరు
ఆ తర్వాత వచ్చే ఫాస్ట్ లెర్నర్స్ అనేటివి కాదు. మనం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే అంత స్పీడ్గా మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఒకసారి చూడండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. మీరు పూర్తిగా కొట్టి తర్వాత సెర్చ్ నొక్కండి. ఎందుకంటే ఇంగ్లీష్ విత్ ఎస్ అని కొట్టంగానే SRP అని కూడా వస్తూ ఉంటుంది. అది దానికి వెళ్ళిపోయింది అనుకోండి, నాకు సబ్స్క్రిప్షన్ ఇది అవుతుంది. దయచేసి ఇంగ్లీష్ విత్ SDRP అని కొట్టండి. సెర్చ్ కొట్టే లోపల మనకు ఛానల్ వస్తుంది. దయచేసి మీరు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్. బట్ టేక్ ఇట్ సీరియస్. రేపు ఇంకొక వీడియో వస్తుంది. ఆ వీడియోని కంటిన్యూగా చూడండి. ఇది వీడియో నెంబర్ 1 స్టార్టింగ్ వీడియో అనమాట. బేసిక్స్ నుంచి వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.